డాక్టర్ కందుల మధు ఉస్మాన్ యూనివర్సిటీ ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి మహిళలు జుగుప్సాకరంగా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను తీసుకోవడం జరుగుతుంది. మల్లన్న బుద్ధుందా? తెలంగాణ మహిళ అంటే ఆత్మగౌరవానికి ప్రతీక. నువ్వు పోలీసు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి సమాజంలో ఉన్నటువంటి డబ్బున్నోళ్ళని బ్లాక్మెయిల్ చేసినట్టుగా తెలంగాణ మహిళల్ని గురించి కించపరిచి మాట్లాడితే సహించే వ్యక్తులం మేము కాదు. జాగృతి అంటే గతంలో లాగా సేవా కార్యక్రమాలతో పాటు 2.0 వర్షన్ది ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాం. నీలాంటి నీచమైనటువంటి వ్యక్తులకి బీసీ ముసుగులో నువ్వు బీసీలకు ఉన్నటువంటి హక్కుల కోసం ఏదో పోరాడుతున్నట్టుగా నటించి పెద్ద ఎత్తున నువ్వు దందా చేస్తున్నటువంటి సందర్భం వచ్చింది. మరి ఎందరో మంది ఓసీల దగ్గరికి ఎమ్మెల్యే గెలిపిస్తానని చెప్పి నువ్వు డబ్బులు తీసుకున్నావు. మరి నువ్వు వాళ్ళతో ఏం మంచుకున్నావు అని మేము అడుగుతున్నావు. నీలాగా జుగుప్సాకరంగా సిగ్గుపడే విధంగా మహిళలు తల వంచుకునే విధంగా మాట్లాడేటటువంటి అవసరం మాకు లేదు. కానీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే విధంగా ఖచ్చితంగా చెప్పుతో కొడతాం. ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు. ఎందుకంటే మమ్మనన్నా మక్కనన్నా మా చెల్లెనన్నా తెలంగాణలో ఏ మహిళ గురించి కానీ అగౌరవంగా మాట్లాడితే నీ ఒళ్ళు చింతపండు కావటం ఖాయం. మాక శాంతిగా కవితక్క శాంతియుతంగా మాట్లాడచ్చు, కానీ ఆమె తమ్ముళ్ళుగా ఆమె వారసత్వాన్ని తీసుకుపోయే విధంగా మేము మాత్రం శాంతియుతంగా చంపకు చంప చూపించడానికి గాంధీ వారసనం కాదు. నీ దందాకి ముగింపు రోజులు వచ్చినాయి. నువ్వెంతో మందిని బ్లాక్మెయిల్ చేసినావు, సీఎంని బ్లాక్మెయిల్ చేసినావు, అపోజిషన్ పార్టీ వాళ్ళని చేసినావు. కేసీఆర్ గారు మంచోడు కాబట్టి ఆ రోజులలో నువ్వెన్ని చేసినా శాంతియుతంగా తెలంగాణ యొక్క డెవలప్మెంట్ గ్రోత్ పర్పస్లో ఎక్కువ తక్కువ మాట్లాడలే. కానీ నువ్వు సాక్షాత్తు ఆడ మహిళల ఇళ్లలోకి జరపడే ప్రయత్నం చేస్తున్న నీ మాటలతోటి ఇలాంటి దరిద్రపు కొట్టు వాక్యల్ని ఉస్మాన్ యూనివర్సిటీని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక్క రోజుతో ఆగదు. ఇకనైనా నువ్వు బుద్ధి మార్చుకోవాలా, లేదంటే రోజు నీకు రిపీట్ అవుతుంటాయి. మేము అంత సౌమ్యం కాదు, మేము తెలంగాణ బిడ్డలం, మా నెత్తురు పోషణం తెలంగాణ రాష్ట్రం కోసం నీ త్యాగం ఏందో నువ్వు చెప్పాలా. మైకు పట్టుకొని ఫోన్ ఉన్నోడల్లా బ్లాక్మెయిల్ చేస్తారంటే ఒప్పుకునే నేపథ్యం మాది కాదు. మా నేపథ్యం త్యాగం ఉంది. కవితక్క తన కుటుంబాన్ని వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి కనుక ఇకపైన నోరు బారేసుకుంటే మాత్రం నీ ఒళ్ళు హూరం చేస్తామని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం.